ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలక్షన్స్లో మొత్తం రాజకీయం అంతా కాపు జనసేన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. చేతకాక చేవలేక తెలుగుదేశం పార్టీని రామారావు గారిని ఎదుర్కోలేక కులముద్రేశారు ఆనాడే. ఒకవైపు 40 సంవత్సరాల రాజకీయం ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడెప్పుడు జనసేన తోటి ప్రయాణం చేయాలి, ఎలా సీట్లు షేర్ చేసుకోవాలన్నది ఒక డిస్కషన్ అయితే. కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు పెనమనేని కోటేశ్వరరావు గారు, చనుమూల వెంకటరావు గారు వీళ్ళే చూసేవారు. గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు అంజీ రంగా గారు. అసలు జనసేన బలం ఏంటి, జనసేన బలహీనత ఏంటి అన్నది చాలా మంది అడుగుతున్నారు. దీని అంతటికీ కారణం ఏమీ మొగమాట లేకుండా చెప్పాలంటే, నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. సో శ్రీనివాసరావు గారు, మీరు చూస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలక్షన్స్లో మొత్తం రాజకీయం అంతా కాపు జనసేన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒకవైపు 40 సంవత్సరాల రాజకీయం ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడెప్పుడు జనసేన తోటి ప్రయాణం చేయాలి, ఎలా సీట్లు షేర్ చేసుకోవాలన్నది ఒక డిస్కషన్ అయితే. ఇంకోవైపు జాతీయ రాజకీయాల్లో దిట్టైనటువంటి బీజేపీ కూడా అటు జనసేనను వదులుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఇటు బీజేపీ, ఇటు జనసేన, ఇటు టీడీపీ, మొత్తం రాజకీయం అంతా కాపు సామాజిక వర్గం జనసేన వైపు తిరుగుతున్నది మనందరం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో అసలు చాలామందికి వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు జనసేన బలం ఏంటి, జనసేన బలహీనత ఏంటి అన్నది చాలామంది అడుగుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా పద్ధతైన మనిషి అండి. అంటే ఎమోషనల్ పర్సన్. చాలామంది ఆయన కులం కోణంలో చూస్తారు, కానీ నేను ఆయన్ని సినిమా హీరోగా కూడా నాకు ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన సినిమాలో ఎంతో మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నేను సినిమా అభిమానిగా నేను సినిమాలు బాగా చూస్తాను కాబట్టి. అయితే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అంతకుముందు వాళ్ళ నాన్నగారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కానీ ఆయన యాక్టివ్గానే పాల్గొన్నాడు, యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు. అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది వాళ్ళది. తర్వాత ఆయన ఈ రాజకీయ పార్టీని నడిపించడం చాలా కష్టం కాబట్టి ఆయనకి ఇబ్బంది అయ్యి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేశారు. ఇక అదంతా అందరికీ తెలిసిందే. అయితే ఈయన 2014లో పార్టీ పెట్టినప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా సరే పార్టీ ఇప్పుడు 10 రోజులు జెండా మోసి ఒక స్కూటర్ కట్టో లేదా కారు కట్టో తిరిగితేనే ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో లేదా ఒక పదవో ఆశిస్తున్న టైంలో ఆయన ఓ పార్టీని ఎమర్జ్ చేసి ఏకంగా ప్రధానమంత్రి, అప్పటికి ప్రధానమంత్రి కాకపోయినా ప్రధానమంత్రి అభ్యర్థి అయిన మోడీ గారు పక్కకు పిలుచుకుని బాగా అతన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకున్నాడు ఆయన బాగా. అటువంటి పరిస్థితుల్లో ఆయన కావాలంటే ఒక 4-5 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు కూడా తెచ్చుకోగలడు ఆ కూటమిలో చేరినందుకు. ఆ విషయంలో ఆయన ఆసక్తి చూపించకపోవడం నిజంగా గొప్ప విషయం అండి. అది చాలామంది ఒప్పుకుని తీరాలి. తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఆయన వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మంచి రిపో నడిచింది. ఈయన సలహాలు సూచనలు ఇచ్చేవాడు, ఖచ్చితంగా పాటించేవారు వాళ్ళు. రాజధాని విషయంలో కొన్ని భూములు మీరు బలవంతం చేయొద్దంటే మనిషి, అలాగే ఉద్దానం విషయంలోనూ అలా చాలా విషయాల్లో ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చారు, చాలా మర్యాదగా చూశారు. అంటే కొంతమంది చంద్రబాబు గారు మర్యాద ఇవ్వలేదు, లేకపోతే మమ్మల్ని లక్ష్యాలు, డెఫినెట్గా ఒక సమూహంలో ఒక రాజకీయ పార్టీలో రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల మాటలు వస్తాయి అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా. ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయం ఉంటుందనేటువంటిది ప్రచారం ఉంది. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి కాపులే బలం. బీసీలు ఒక పక్కనే 2 భుజాలు, చెరుకో పక్కనే బీసీలు ఒక పక్కనే, కాపులు ఒక పక్కనే తెలుగుదేశం పార్టీ. కావాలంటే చూసుకోండి, ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి మరి చాలా బలంగా కాపు సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేశారు. 83 కానీ, 85లో మళ్ళీ బై ఎలక్షన్ కానీ, 94 కానీ, 89లో కూడా పార్టీ రంగా గారి గొడవలో వచ్చినా సరే వాళ్ళు గణనీయమైన స్థానాలు వెస్ట్ గోదావరిలో గెలుచుకున్నారు. మీరు అదే చరిత్ర చూడండి. అది 94 అయితే కంప్లీట్ వాషౌట్. అంటే రంగా గారి విషయం కాపులు దూరం అయ్యారనేటువంటిది ఒట్టిదే అని 94 నిరూపించింది. 4 ఏళ్లే కదా గ్యాప్. కాబట్టి టీడీపీ అంటే వీళ్ళు కమ్మ సామాజిక వర్గం ముద్రేస్తారు, నేను ఒప్పుకోనండి అది. తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం అంటే నేను సచ్చిన ఒప్పుకోను. ఎందుకంటే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కమ్మ సామాజిక వర్గంలో టాల్వాట్స్ చాలా లెజెండ్స్ అనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్నారు. ఎస్పీబీ పట్టాభరామారావు గారు ఆ జిల్లా శాసించి కూడా ఆయనకు తోడు ఆయనకు ప్రత్యర్థే పార్టీలో రాయవరం మున్సిపల్ గారు ఆ జిల్లా రాజకీయాల్లో తడిద్దరు చుట్టూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో. వెస్ట్ గోదావరికి వచ్చినప్పుడు మాగంట అవినాథ్ చౌదరి గారు అల్లూరు వాళ్ళు
కృష్ణా జిల్లాకు వచ్చినోడికి పెనమనేని కోటేశ్వరరావు గారు, చనుమూల వెంకటరావు గారు వీళ్ళే చూసేవారు. గుంటూరు జిల్లాకు వచ్చినోడికి ఎన్జీ రంగా గారు, చెవిలోడు అన్నమయ్య గారు, ఆల్పాటి, ఇలా ఈ ఫ్యామిలీసే కదా ఉండి. అంటే మీరు కోస్తాలో కమ్మారు ఉన్న చోట కాంగ్రెస్లో కూడా వాళ్ళే ఉన్నారు గట్టిగా. కాబట్టి పార్టీ పెట్టినంత మాత్రం అందరూ కూడా జై అంటే రామారావు గారు వెనకాల రాలేదు. వాళ్ళు 89లో మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొచ్చారు. కాబట్టి కులముద్ర వేయటాన్ని నేను ఒప్పుకోనండి. అంటే చేతకాక చేవలేక తెలుగుదేశం పార్టీని రామారావు గారిని ఎదుర్కోలేక కులముద్ర వేశారు ఆనాడే. దీని అంతటికీ కారణం ఏమీ మొహమాట లేకుండా చెప్పాలంటే అధికారానికి అలవాటు పడి, అధికారం లేకపోతే పెత్తనం లేకపోతే మన మనుగడ సాగదని ఎవరైతే ఏ వర్గం అయితే ఆలోచిస్తున్నారో పాలిగాళ్ల సంస్కృతిని రాజకీయాల్లో ప్రవేశపెట్టారో అప్పట్లో ముసుగు వేసుకుని వ్యవహరించేవారు. వాళ్ళు రామారావు గారిని కాదు, దామోదరం సంజయ్ గారిని, పివి నరసింహరావు గారిని, టంగుటూరి ప్రకాశం పంతులు గారిని, వీళ్ళందరినీ కూడా మరదలు పెట్టేశారు వాళ్ళు.